ఈరోజు నేను మీకు చూపిస్తాను మీ మొబైల్లో ఉన్న యాప్స్ని, ఫోన్ కాంటాక్ట్స్ని, లేదా కాల్ లాగ్స్ని, ఎస్ఎంఎస్ని ఎలా బ్యాకప్ చేసుకోవాలో. అందుకోసం మీకు ఈ అప్లికేషన్ ఉండాలి. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. చూద్దాం ఎలా డౌన్లోడ్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సూపర్ బ్యాకప్ అని టైప్ చేయాలి. చూడండి, మీరు ప్లేస్టోర్లోనూ చేయొచ్చు, లేకపోతే నేను ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీరు యాప్స్ బ్యాకప్ చేసుకోండి, యాప్స్ నొక్కండి, లేకపోతే ఎస్ఎంఎస్ అయితే ఎస్ఎంఎస్ నొక్కండి, లేకపోతే కాంటాక్ట్స్ కాల్ లాగ్స్, మీకు ఇష్టం, మీది ఏ ఇష్టం వచ్చిందో అది చేసుకోండి. నేను ఒకవేళ ఇప్పుడు నేను యాప్స్ నొక్కుతున్నాను. యాప్స్ నొక్కాక ఒకవేళ నేను అబ్రివేషన్స్ అనే యాప్ని, ఆండ్రాయిడ్ సిస్టమ్, వెబ్ వ్యూ, యాప్ షేర్ ప్లస్ని బ్యాకప్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఈ మూడుని నేను టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత బ్యాకప్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఈ బ్యాకప్ అయ్యాక ఇలా లోగో వస్తుంది. ఒకవేళ నా డివైస్కి రూట్ ఉందనుకోండి, దానికి ఉన్న డేటా కూడా బ్యాకప్ అయిపోతుంది. నా ఫోన్కి రూట్ లేదు కాబట్టి అది ఓన్లీ అప్లికేషన్నే బ్యాకప్ చేస్తుంది. మీరు బ్యాకప్ అయిన వాటిని ఆర్చివ్ అనే బటన్లో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది వద్దు, డిలీట్ చేశారంటే వాటి మీద క్లిక్ చేసి డిలీట్ నొక్కేయండి. మీరు దాన్ని ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీరు అన్ఇన్స్టాల్ చేసేసారు, మీరు ఆర్చివ్ చేసుకున్న యాప్స్ని ఇక్కడ రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్యాంక్స్ ఫ్రెండ్స్, నా వీడియోని చూసినందుకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. మీ సలహాంశాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్.